వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మన శరీరంలో వివిధ భాగాలలో ఉన్న పుట్టుమచ్చల ద్వారా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ప్రముఖులు చెప్పిన విషయాన్ని యథాతథంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకోండి. నోరు లేదా గడ్డంపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అందమైన వారు. ఈ పుట్టుమచ్చ కలిగిన వారు సంతులిత జీవితాన్ని గడుపుతారు. ఒకరిని బాధ పెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతారు. తల నుదుటిపైన కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఆరోగ్యం, విజయం, కీర్తి ఎప్పుడు మీ వెనకాలే ఉంటాయి. కుడి చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్టయితే చాలా సున్నితమైన వారని అర్థం. అదే ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్టయితే ఎప్పుడు తమ గురించే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నవారు చిన్న విషయాలకే కోపం వస్తుంది. మళ్ళీ వెంటనే ఆ కోపం తగ్గిపోయి తమ వాళ్లకు దగ్గరవుతారు. ఛాతీ లేదా రొమ్ము భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా వరకు సోమరితనం కలవారు మరియు తమ జీవితాన్ని విలాసంగా గడపాలని ఆలోచిస్తూ ఉంటారు. కంటి భాగంలో తెల్లటి పొరపై పుట్టుమచ్చ ఉన్నవారు కుడికన్ను శుక్లపటలంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సులభంగా డబ్బును సంపాదించాలనుకుంటారు. అదే ఎడమ కంటి శుక్లపటంలో మచ్చ ఉన్నవారు అహంకారం కలిగి ఉంటారు. భుజంపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అందంగా ఉంటారు. వారు ఎక్కువగా నిజమే మాట్లాడుతారు. మృదు స్వభావి అయి ఉండి తెలివిగా ఆలోచిస్తారు. ఏ విషయంలోనైనా బాధ్యతగా ఉంటారు. అరచేతులపై పుట్టుమచ్చ ఉన్నవారు ఎక్కువగా డబ్బు, పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కుడి అరచేతిలో మచ్చ ఉన్నట్లయితే వారు ఆరోగ్యవంతులు. అదే ఎడమ చేతి అరచేయిలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎలాంటి కష్టం లేకుండా హాయిగా జీవించేస్తారు. పాదాలలో మచ్చ ఉన్నవారు వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రపంచాన్ని అన్వేషించడానికే ఎక్కువ తాపత్రయపడుతుంటారు. కనుబొమ్మల కింద మచ్చ ఉన్నవారు చాలా అందమైన వారు, సృజనాత్మక వ్యక్తిత్వం కలిగిన వారు. చెవి కమ్మ భాగంలో మచ్చ ఉంటే వీరు ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తూ కుటుంబం అంటే ప్రేమ చూపించేవారు మరియు విశ్వసనీయమైన వ్యక్తిత్వం కలిగిన వారు. మెడపై మచ్చ ఉన్నవారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. చేతులపై మచ్చ ఉన్న వారికి చేతుల్లోనే శక్తి ఉంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా మంచి నిర్ణయం తీసుకుంటారు. చేతి వేళ్లపై పుట్టుమచ్చ ఉన్నవారు మొదటి నుండి అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.